రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కురుపాం అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలో ఉమ్మడి అభ్యర్థిని జగదీశ్వరి పిలుపునిచ్చారు. గరుగుబిల్లి మండలం నాగూరు గ్రామంలో ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జగదీశ్వరి మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వైరిచల్ల వీరేంద్ర చంద్రదేవ్ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మళ్లీ ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో గరుగుబిల్లి మండల పార్టీ అధ్యక్షుడు అక్కెన మధుసూదన్ రావు, మాజీ ఎంపీపీ మర్రాపు పురుషోత్తం నాయుడు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరడాన తవిటినాయుడు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చౌదరి, స్ఫూర్తి న్యూస్, మన్యం జిల్లా. శ్రీమతి జగదీశ్వర్ గారు సైకిల్ గుర్తుపై పోటీ చేస్తున్నారు. కావున మీ యొక్క అమూల్యమైన ఓట్లు సైకిల్ గుర్తుపై వేసి అత్యధిక విజయంతో గెలిపిస్తారని మరి ప్రార్థిస్తున్నాం. అలాగే శ్రీకాకుళం జిల్లా పలాస మున్సిపాలిటీలో 23వ వార్డుకు చెందిన వైసీపీ ఇన్ఛార్జ్ కౌన్సిలర్ గుణ మన్మథరావు ఆయన అనుచరులతో కలిసి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గౌతి శిరీష సమక్షంలో తెలుగుదేశం పార్టీలో ఈ సందర్భంగా చేరారు. ఈ కార్యక్రమంలో వజ్ర బాబురావు, గాడి కృష్ణ, బడ్డ నాగరాజు, ఎస్ నవీన్, దువ్వాడ శ్రీకాంత్, రవిశంకర్ గుప్తా, జోగమల్లి, ఎస్ మురళి, డొక్కిరి శంకర్, అనిల్ శర్మ తదితరులు పాల్గొన్నారు. శివజ్యోతి, స్ఫూర్తి న్యూస్, పలాస. అలాంటి నిస్వార్థంగా, నిష్పక్షపాతంగా నెక్కచ్చ కష్టపడిన వ్యక్తిని అన్యాయమైనటువంటి దౌర్భాగ్య నీచుల కింద నేను కష్టపడడం బానిసపదం అవసరం లేదు. నాకు నిష్పక్షప చెప్తాను. నా తల్లిదండ్రుల కుటుంబ సభ్యులతో పాటు దూరమైనప్పుడు కూడా పార్టీ కింద పనిచేశాను. మోసపోయాను. మోసపూరిత వ్యక్తులు నాకు అవసరం లేదు. అక్క శిరీషక్క మాట ప్రకారంగా, తమ్ముడు నీకే కష్టపడుతు చూసుకున్న ఒక మాట చాలు నాకు నిజాయితీగా. ఆ ఒక్క మాట కష్టపడుతున్నాను. ఏలూరు జిల్లా గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో నల్లజర్ల మండలం కొత్తగూడెం, ముసళ్లగుంట, దూబచర్ల ప్రాంతాల్లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన శ్రేణులు ప్రచార కార్యక్రమాన్ని ముమ్మరం చేశాయి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మిద్దిపాటి వెంకటరాజుతో పాటు జనసేన పార్టీ గోపాలపురం నాయకుడు దొడ్డికర్ల సువర్ణరాజు తదితర కార్యకర్తలు, నాయకులు భారీ సంఖ్యలో పాల్గొని ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. పూర్తి న్యూస్, సూరిబాబు, తిరుమల. Share, subscribe our channel.